నిజం చెప్పాలంటే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత పార్ట్ 2 శౌర్యాంగ పర్వం చేయాల్సింది ప్రశాంత్ నీల్. కానీ ప్రభాస్ లైనప్ లో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దానికి తోడు ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అయ్యాడు ప్రశాంత్ నీల్. దీంతో సలార్ 2 కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 3 సినిమాలున్నాయి. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాలు అయిపోయిన తర్వాతే సలార్ 2 ఉండనుంది. అయితే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలో క్లారిటీ లేకుండా ఉండేది. కానీ లేటెస్ట్ గా ఈ సినిమాను 2027 జూన్ 11న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. దీంతో సలార్ 2 విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్టే. ఎందుకంటే ఇప్పటికే ఫౌజీ షూటింగ్ పూర్తి కావచ్చింది. స్పిరిట్ మూవీ వచ్చే ఏడాది మార్చ్ లో రిలీజ్ కానుంది. అంటే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా కంప్లీట్ చేసేలోపు ప్రభాస్ చేతిలో ఒక్క కల్కి 2 మాత్రమే ఉంటుందన్నమాట. ఎలాగో ప్రభాస్ ఒకేసారి 2 సినిమాలు సెట్స్ పై ఉండేలా చూసుకుంటున్నాడు. దానికి తోడు అప్పటి వరకు కల్కి 2 మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి కానుంది. కాబట్టి వచ్చే ఏడాది మిడ్ లో సలార్ 2 సెట్స్ పైకి వెళ్లడం గ్యారంటీ. ఇప్పటికే సలార్ సినిమాకు పనిచేసిన ఓ టీం సలార్ 2 స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉంది. ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యే లోపు సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ కానుంది. ఆ తర్వాత కాటేరమ్మ కొడుకు రంగంలోకి దిగనున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధ్వంసం సృష్టించడం గ్యారంటీ.